पूरा लोकल। జన్మతా పౌరసత్వం లభించే హక్కు రద్దుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలామంది భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. బానిసల పిల్లల కోసమే మొదట్లో ఈ పౌరసత్వం ఇచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అంతే తప్ప ప్రపంచ జనాభా మొత్తం అమెరికాలో పోగుపడటం కోసం కాదని ఆయన అంటున్నారు. ఇవి అన్ని దేశాల నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి అన్నప్పటికీ భారతీయులనే ఎక్కువగా గాయపరిచేలా ఉన్నాయి. ఎందుకంటే లక్షల మంది భారతీయులు అక్కడే స్థిరపడ్డారు. మరికొందరు స్థిరపడాలని అనుకుంటున్నారు. అది వారి తప్పేమీ కాదు. మంచి అవకాశాల కోసం వెళ్ళారు. అది అమెరికా దయాదాక్షిణ్యాల కోసం వారేమీ అక్కడికి వెళ్ళలేదు. పలు రంగాల్లో తమ నైపుణ్యాన్ని అమెరికా కోసం వినియోగించారు. అమెరికా అవసరాల కోసం వీరు ఉపయోగపడ్డారు. ఆ దేశ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. భారత్లో బతకలేక కాదు, భారత్ వారికి ఉపాధి కల్పించే పరిస్థితి లేక కాదు. అమెరికా లేకుంటే ఇక దిక్కులేదన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నారు. ఒక్కసారి అమెరికాలోని భారతీయులంతా వెనక్కి వస్తే అప్పుడు ట్రంప్కు తెలిసొస్తుంది. సాఫ్ట్వేర్ నుంచి ఎన్నో రంగాలలో భారతీయులు సీఈఓలుగా పనిచేస్తున్న విషయం ట్రంప్కు తెలియక కాదు. అమెరికా అవసరాల కోసమే భారతీయులను రప్పించుకుంది, ఇప్పటికీ రప్పించుకుంటోంది. ఎవరో కొందరు అక్రమంగా డబ్బుల కోసం ఉండొచ్చేమో కానీ మెజారిటీ భారతీయులు తమ మేధస్సునంతా భారత్కు కాకుండా అమెరికా కోసం ఉపయోగించారు. వారేమీ అమెరికా పౌరసత్వం కోసం అర్రులు చాచడం లేదు. ఇప్పుడు జన్మత పౌరసత్వం కోసం కూడా ఎవరు పాకులాడడం లేదు. ఏ భారతీయుడు కూడా ఇది కావాలని రోడ్డెక్కలేదు. అలాగే చదువుల విషయంలో కూడా భారతీయ విద్యార్థుల వల్లే చాలా వరకు అమెరికా యూనివర్సిటీలు ఇప్పుడు మనుగడ సాగిస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. ఏటా లక్షల మంది భారతీయ విద్యార్థులు అప్పులు చేసి మరీ కోట్ల రూపాయలను యూనివర్సిటీలకు కడుతున్నారు. యూనివర్సిటీలు పార్ట్ టైం ఉపాధి కల్పించలేకపోవడం వల్లే వీరు బయట పార్ట్ టైం చేయాల్సి వస్తోంది. ఇప్పుడు అది వద్దన్నా కూడా నోరు మెదపకుండా ఉంటున్నారు. వీరంతా భారత్కు వస్తే అమెరికాకే నష్టం. అక్కడ రెస్టారెంట్లు, మాల్స్లో పనిచేసేందుకు అమెరికా పౌరులు దొరకరు. ఒకవేళ వచ్చినా ఎక్కువ డాలర్లు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల నష్టం వస్తే ఎన్నో సంస్థలు మూసుకోవాల్సి వస్తుంది. పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనేది అమెరికా ఇష్టం. కానీ భారతీయులను అవమానించేలా ట్రంప్ వ్యవహరించకుంటే మంచిది.